శంషాబాద్ జోన్ లో సుమారు 35 లక్షల జనాభాతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొనముల్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శంషాబాద్ ను హైదరాబాద్ లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం రంగారెడ్డి జిల్లాకు అన్యాయమన్నారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ నేతలు శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవో చూస్తే గమనిస్తే ఏదైతే ఉందో ఈ రోజు వారు చేసినటువంటి ఒక అన్యాయము, రంగారెడ్డి జిల్లాకు జరిగినటువంటి అన్యాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. మేము లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి నిరసనలు తెలియజేస్తా ఉన్నాము. ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము 3 కార్పొరేషన్లు చేస్తూ, అంటే ఒకటి మల్కాజ్గిరి, ఒకటి సైబరాబాద్ మరియు అదేవిధంగా శంషాబాద్ అని చెప్పి 3 కార్పొరేషన్లు చేస్తూ ఒక జీవో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మా అధిష్టానం వారు కార్తిక్ రెడ్డి గారు, సబితా ఇంద్రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అదే విధంగా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది మాకు ససేమిరా ఎప్పటికీ కూడా మనకు అనుకూలంగా లేదు. మేము ఎప్పటి నుంచో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో భాగమైనటువంటి శంషాబాద్ జోన్ లాస్ట్ టైం మొన్న చూసుకుంటే జోన్ లో దాదాపు ఒక 17 డివిజన్స్ ఉన్నాయి. 17 డివిజన్స్ కూడా తీసుకెళ్లేసి హైదరాబాద్ లో కలపడం జరుగుతూ ఉంది. మిగతా కార్పొరేషన్లను చూసుకుంటే ఇప్పుడు అదే విధంగా మల్కాజ్గిరి కానీ మరి సైబరాబాద్ లో చూసుకుంటే దాదాపు 35 లక్షల జనాభాను తీసుకొని ఒక్కొక్క కార్పొరేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి శంషాబాద్ ను తీసుకెళ్లి హైదరాబాద్ లో కలపడంలో మతలబ్ ఏంటి అంటే, హైదరాబాద్ లో దాదాపు 70 లక్షల ఓట్లను ఒక దగ్గర చేసి పరిపాలన చేస్తామని చెప్పేసి చేస్తా ఉన్నది. ఇది ఎవరికి అనుకూలంగా చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు ఏమో 35 లక్షలు పెట్టి చేస్తా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ జోన్ ని 70 లక్షలు పెట్టి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎవరి గురించి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎవరికి అనుకూలంగా చేస్తుంది అనేది వాళ్ళు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరికీ కూడా